అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 12వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు మంగళవారము. ఈ రోజు తిథి శుక్ల విదియ. ఉదయం 10:48 వరకు ఉంది. తదుపరి తదియ. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. రాత్రి 12:34 వరకు ఉంది. తదుపరి అశ్విని. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి. పాత మిత్రులతో వివాదాలను పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు. తదుపరి మిథున రాశి. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వాహనాల ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలలో ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టుకోవడం మీకు మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాల్ని అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని మీరు ముందుకు వెళ్ళడమే మీకు మంచిది. తదుపరి సింహరాశి. గృహాన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు అధిగమిస్తారు. తదుపరి కన్యారాశి. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి లాభాల్ని అందుకుంటారు. ఆదాయ మార్గాలు ఉత్సాహాన్నిస్తాయి. భూక్రయ విక్రయాలలో స్వల్ప లాభాలని అందుకుంటారు. తదుపరి తులారాశి. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగాన్ని అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విలువైన వస్తువుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మిత్రుల నుండి వివాదాలకు సంబంధించి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువర్గం నుండి శుభకార్య ఆహ్వానాల్ని అందుకుంటారు. తదుపరి మకర రాశి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. చేపట్టిన పనుల్లో సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుతాయి. తదుపరి మీనరాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయడం మీకు మంచిది. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో మీ మాటకి విలువ పెరుగుతుంది.